వెల్కమ్ టు 9 వైబ్స్. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలకమైన వ్యక్తుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఇందులో కొందరు అప్రూవర్లుగా మారి బెయిల్పై బయటకు కూడా వచ్చేశారు. మార్చి 15న అరెస్ట్ అయ్యారు కవిత. 20న అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు. వీరిద్దరూ బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రతిసారి కూడా విఫలమవుతున్నాయి. కవిత అయితే తన కొడుకుతో కాసేపు ఉండాలని కోరుతూ కూడా మధ్యంతర బెయిల్ కోరారు. ఫైనల్ గా మాత్రం కోర్టులో ఊరట లభించలేదు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడిందే. మరి ఈ రోజైనా ఊరట లభిస్తుందా అన్న ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఇవాల్టికి ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందు కూడా బెయిల్ పిటిషన్ పై విచారణ ఉంది. ఈ నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బెయిల్ వస్తుందా, జ్యుడిషియల్ రిమాండ్ను మళ్లీ పొడిగిస్తారా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే కవితకు బెయిల్ ఇస్తామంటే మాత్రం ఈడీ, సిబిఐ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కీలకమని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని బలంగా వాదిస్తున్నాయి సంస్థలు. ఇప్పటికే డిజిటల్ ఎవిడెన్స్ను ధ్వంసం చేశారని ఆధారాలు కూడా చూపుతున్నారు. సౌత్ గ్రూప్కు చెందిన శరత్ చంద్రారెడ్డిని కూడా కవిత బెదిరించారని కూడా ఆరోపించింది. విచారణ పూర్తి అయ్యే వరకు బెయిల్ ఇవ్వొద్దని చాలా గట్టిగా కోరుతున్నాయి. సిబిఐ కూడా తన విచారణకు కవిత సహకరించడం లేదని తెలిపింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ కష్టమేనని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో చూడాలి. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.